అవటానికి అది మన పొరుగు దేశమైనా తన ఇంటి గురించి ఆలోచించకుండా మన మీద పడి ఏడుస్తూ ప్రతి నిమిషం కయ్యానికి కాలు దూవుతూనే ఉంటుంది. మతం అనే ముసుగులో టెర్రరిస్టులను ఉసిగొల్పి మన దేశంలోని ఎంతో మంది అమాయకులను పొట్టన పెట్టుకుంటుంది. అదే పాకిస్తాన్ దేశం. కానీ పాకిస్తాన్ దేశం నడిబొడ్డున బలూచిస్తాన్లో ఓ హిందూ దేవాలయం ఇప్పటికీ ఉందంటే మీరు నమ్ముతారా? అందులోనూ దుర్గమ్మవారి గుడి ఈ రోజుకి నిత్యం పూజలు అందుకుంటున్న దేవాలయం. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గుడికి పాకిస్తాన్లో ఉన్న హిందువులతో పాటు అక్కడి కొందరు ముస్లింలు కూడా తరచూ వెళ్తూ ఉంటారు. ఆ గుడి పేరే లక్షురాసియా. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్, కానీ జనాభా తక్కువ ఉన్న ప్రాంతం. ఈ ఎడారి భూమిలో కిర్తార్ పర్వతాల మధ్యన హింగోల్ నది ఒడ్డున లక్షురాసియా ఆలయం ఉంది. ఈ ఆలయంలో దేవి దుర్గను పూజిస్తుంటారు. పురాణాల ప్రకారం ఈ ఆలయం వందల సంవత్సరాల క్రితం స్థాపించబడింది. బలూచిస్తాన్లోని కొందరు హిందూ వ్యాపారులు కొంతమంది సాధువులతో దీన్ని కట్టారు. ఈ ఆలయం ఒక గుహలో ఉంది. ఈ గుహ చుట్టూ ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. అవే ఈ ఆలయాన్ని రక్షిస్తున్నాయని స్థానికులు చెబుతారు. ఇక్కడ హిందువులతో పాటు కొంతమంది స్థానిక ముస్లిం సమాజం కూడా దేవిని నాని పీర్ అని పిలిచి పూజిస్తారు. ఇది బలూచిస్తాన్లోని సాంస్కృతిక సమైక్యతకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయం చుట్టూ ఒక ఆసక్తికరమైన పురాణం కూడా ఉంది. స్థానిక కథనాల ప్రకారం ఈ ఆలయంలోని దేవి ఒకసారి ఆ ప్రాంతాన్ని ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడిందని చెబుతారు. ఆమె దైవిక శక్తి కారణంగా ఈ ఆలయం ఎన్నో శతాబ్దాలుగా అలాగే నిలిచి ఉంది. బలూచిస్తాన్లోని జమ్స్ ఆఫ్ లాస్ బిలా బుక్తి తెగలు హిందువులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి మత స్వేచ్ఛను ఇచ్చి వాళ్లకు రక్షణగా ఉంటున్నారు. అయితే ఈ ఆలయం ఎదుర్కొన్న సవాళ్లు కూడా ఉన్నాయండి. 1947లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత ఈ ప్రాంతంలోని చాలా హిందూ ఆలయాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి లేదా ధ్వంసం కూడా అయిపోయాయి. అయినప్పటికీ లక్షురాసియా ఆలయం దాని ఆధ్యాత్మిక విలువను కాపాడుకుంది. స్థానిక హిందూ సమాజం బలోచ్ తెగల మద్దతుతో ఇప్పటికీ ఈ ఆలయాన్ని సజీవంగా ఉంచింది. ఇటీవల బలూచిస్తాన్లో స్వాతంత్ర ఉద్యమాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ ఆలయం మరింత దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది భారతదేశంతో దాని సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరుస్తోంది. ప్రతి సంవత్సరం వసంత ఋతువులో ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు యాత్ర చేస్తారు. ఈ యాత్రను లక్షురాసియా యాత్ర అని పిలుస్తారు. ఇది పాకిస్తాన్లోని హిందూ యాత్రల్లో ముఖ్యమైనది. కరాచీ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడం అంత సులభమైనది కాదు. ఎడారి మధ్యన రాళ్ల దారి గుండా ఎత్తైన పర్వత ప్రాంతాలను దాటి భక్తులు ఈ పవిత్ర స్థలానికి చేరుకుంటారు. కొందరు బోరియలు మోస్తూ ఎరుపు బంగారు రంగు హెడ్ స్కార్పులు ధరించి దేవికి కొబ్బరికాయలు పూలతో పాటు స్వీట్లు కూడా సమర్పిస్తారు. ఈ యాత్రలో భక్తులు పాడే భక్తి గీతాలు పర్వతాల మధ్య ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపుతాయి. భారత్లో ఉన్న ముస్లింలు వేరు, అసలు భారతీయులే వేరు అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ లాంటి వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేరినా భారత సంస్కృతి లేనిదే పాకిస్తాన్ లేదు అన్నదానికి నిదర్శనం ఈ లక్షురాసియా దేవాలయం అన్న విషయం ఆ ఆసిం మునీర్ లాంటి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో.